స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, నరేందర్ రామ్శెట్టి గారులతో కలిసి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 రోజుల్లో నన్ను హక్కును చేర్చుకొని కష్టపడి గెలిపించిన కార్యకర్తలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే కుటుంబం లాంటిది. కొత్త పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేయాలి. పార్టీని విమర్శిస్తూ దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. కొత్త పార్టీ పదవులు ఆశించేవారు దరఖాస్తు సిద్ధం చేసుకొని ఇన్ఛార్జీలకు ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో తాండూరు రోడ్లను బాగు చేస్తా, 6 గ్యారంటీలను అమలు చేస్తాం. మన ప్రభుత్వం చేసిన మంచి పనిని కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్, మహారాజ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. यात्रा हमारे तकरीबन जो हैदराबाद में, बरगी में, विकाराबाद में जितने भी मीटिंग्स हुए ये 10-12 साल में हम लोगों ने पूरे किए हैं। आज खास करके मीटिंग इसीलिए लगाई गई है जो भी SC, ST, BC, माइनॉरिटी सेल जितने भी पोस्ट खाली है उनको सबको भर्ती करना है, क्योंकि आने वाले दिनों में बहुत ही जल्द इलेक्शन आने वाले हैं। इसी की तैयारी में खास करके हमारे नटराजन मैडम और हमारे CM साहब और हमारे गौड़ साहब की तरफ से ये सख्त हिदायत है कि हर वर्कर अपना जी जान से काम करना है, क्योंकि आने वाले म्यूनसिपालिटी में और सरपंच में और जितने भी इलेक्शन है उसमें सब एक्टिव होने के लिए खास करके मीटिंग करी गई है। और एक मैं शुक्रिया अदा करता हूँ हमारे साथ लोगों का जो कि कम से कम मिनिमम 10 साल एक्सपीरियंस वालों को जो है ना कोचा देना बोलते बोले। थैंक यू सर ब्रदर, आप लोगों ने कांग्रेस के पुराने लोगों के लिए एक सिस्टम बनाया है। थैंक यू सर। मैं आप लोगों से बार बार गुजारिश यही करता हूँ कि सबसे पहले कार्यकर्ताओं को देखे सर, मैं शुरू में भी बताऊँ अभी बताऊँ, काम करने वाले कार्यकर्ता है सब। कार्यकर्ता जितना मजबूत रहेगा आपका टीम उतना मजबूत रहेगा। जब तक कार्यकर्ता नाराज रहेगा आप हम लोग कुछ भी नहीं कर सकते। अपर में हम बहुत बोलते हैं, आप 1 घंटा बोले साहब सब जगह सुनते थाला बजाते, मगर काम करने वाले कार्यकर्ता। तो आप लोगों से रिक्वेस्ट है जो भी काम ले रहे कार्यकर्ताओं से उनको कुछ ऐसा दीजिए सर, कुछ तो कुछ उनको प्रॉफिट होगा सर। खाली काम बरोबर है लेकिन उनसे कुछ प्रॉफिट नहीं आ रहा सर, उनसे कुछ आप समझ रहे मैं डायरेक्ट नहीं बोल सकता। तो आप लोगों से अदबन गुजारिश है जो भी कार्यकर्ता है वर्कर्स है, अब ये 2-4 दिन में, 1 हफ्ते में जो है ना आप लोगों को बाद हफ्ता एक फॉर्म आएगा, फॉर्म भर के देने का है आप लोगों को, चाहे SC में, ST में, BC में, माइनॉरिटी में जितने भी पूरे पोस्टा है पूरे के पूरे पोस्टा फिलअप करने का है विदिन 1 मंथ में। तो आप लोगों का बार बार शुक्रगुजार कर रहा हूँ। थैंक यू वेरी मच। जय हिंद, जय कांग्रेस। మా ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు ఏ విషయంలో అయినా కానీ చొరవ తీసుకొని ఇరిగేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, రోడ్ల విషయంలో కానీ కొన్ని 100ల కోట్లు నిధులు తెచ్చి మాట్లాడడానికే కాదు చేతుల నుంచి పని చేయించి ఈరోజు హైదరాబాద్ రోడ్ పని నడుస్తున్నది. 12 సంవత్సరాల నుంచి చేయని పని ఈ మొగోడు మనోహర్ రెడ్డి అన్న గారు చేసిరని మనం ఓడిపోయిన వాళ్ళ ఫీలింగ్ లాగా ఉన్నాం. ఎందుకంటే మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో అవి ప్రజలకు తీసుకోలేకపోతున్నాం. 100% రుణమాఫీ ఎంత జరిగిందో ఆ ఊళ్ళలో ఇప్పుడు రామ్మోహన్ సార్ చెప్పినప్పుడు అదే డిస్ప్లే చేయడం తెలుగు వాళ్ళతో పేర్లు వాళ్ళతో ఒక చిన్న బయట పేరు అటువంటి చేస్తే కొంత నయమైంది. కానీ ఇంకో నెక్స్ట్ ఇక్కడ కార్యకర్తలు ఇంకో చాలా నిరాశిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కాలికుండ దగ్గర కాపలా వేసిన పరిస్థితి పెరుగుతుంది. వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా ఏదైనా వచ్చేటట్టు ఏదైనా ఆర్థికంగా వాళ్ళకి ఏదైనా లోన్లు కానీ వాటిలో కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు ఈరోజు జిల్లా స్థాయి సమావేశం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరం. అయితే సార్ రామరెడ్డి సార్ మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేయాలని చెప్పారు. అంకిత భావంతో చేసిన వాళ్లకు ముందు నాయకులు గుర్తించారు, తర్వాత ఇప్పుడు మాకు ఎవరైతే అంకిత భావంతో పనిచేసిందో వాళ్ళని గుర్తిస్తేనే ముందొచ్చే కార్యకర్త కూడా అంకిత భావంతో చేయాలని ఉద్దేశం వాళ్ళకి వస్తుంది. అంకిత భావంతో చేసిన గుర్తించకుంటే వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే మాకు గుర్తింపు దొరుకుతుందని అభిప్రాయం
చేసుకొని తప్పకుండా మనం ఒకటే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ మన పార్టీ ఎలక్షన్లో కానీ మనం అందరం కూడా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసికట్టుగా ఉండి కొత్త పాత అని కాకుండా అందరం కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండి మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందు ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్నదమ్ములకు అక్కజనులకు అందరికీ పేరు పేరు నమస్కారం జరుగుతుంది. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని తాండూగా ఓడించాలంటే బీజేపీ టీఆర్ఎస్ కు దమ్ము లేదు. ఏంటంటే ఒక చిన్న ఇక్కడ లోపల ఇక్కడ అబ్జర్వర్ వచ్చిండ్రు కొద్దిగా భూమి ప్రాజెక్టు ఎక్కువ కొద్దిగా అది హైకోర్టు దృష్టికి తీసుకుపోయి దాన్ని అనుసరిస్తే బాగుంటుంది. దీంతో పాటు మనోరన్న ఇక్కడ నియోజకవర్గంలో వర్గం చేస్తుందంటే ఎక్కడ చూసినా అభివృద్ధి. వీళ్ళు అధికారంలో లేకున్నా కూడా కష్టాలను నష్టాలను భరిస్తూ ఎంతో మంది పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి మన కార్యకర్తలందరికీ కూడా నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చామన్న దానికన్నా ఎక్కువగా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ప్రభుత్వంలోకి వచ్చాము అనేది దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మరి మనకందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది. ఈ 17 నెలల తర్వాత కొంతమందికి ప్రభుత్వ పదవులు వచ్చినాయి, కొంతమందికి ఆశ ఉంది. ఇంకా పార్టీ మల్లికార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు అదేవిధంగా మహేష్ గౌడ్ గారి ఆదేశం, మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు వికారాబాద్ జిల్లాకు వినోదన్నని నన్ను నియమించారు. మీకు వినోదన్న గురించి చెప్తా. ఈయన ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ అంటే అంచెలంచెలుగా ఎత్తుకుంటా ఈరోజు పిసిసి ఉపాధ్యక్షుడు అయ్యాడు. నేను కూడా యూత్ కాంగ్రెస్ ఒక కాన్స్టిట్యూన్సీ స్థాయి నుంచి హైదరాబాద్ జిల్లాకు 9 సంవత్సరాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసిన, ఒకసారి అసెంబ్లీలో పోయి 30 రోజులు జైలు పోయిన, తర్వాత 7 రోజులు ఒకసారి పోయిన, 9 రోజులు ఒకసారి పోయిన, తర్వాత నా అంత నేను మెజారిటీ యూత్ కాంగ్రెస్ వదులుకొని స్టేట్ జనరల్ సెక్రటరీ 6 జిల్లాలకు నేను ఇన్ఛార్జ్ కూడా పోయినా. వినోద్ గారికి ఇంకా మిత్రులు చెప్పినట్టు రామ్మోహన్ రెడ్డి గారు అయితే అంత చెప్పేసి ఆయన ప్రెసిడెన్షియల్ ఇంట్రెస్ట్ లో ఎవరికేం చెప్పే అవకాశం లేదు. మనకు అందువరకు ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను. కానీ ఆ అవకతవకలు నడుస్తున్నాయి. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. నేను ఇటువంటి దృష్టికి తీసుకురాలేదు. కానీ ఇది నేను ఎప్పుడు తీసుకోపోవాలో ఏం చేయాలో నా యొక్క ప్రకారం నేను చేసుకుంటాను. నేను డిసిసి గారు చెప్తున్నా, ప్రెసిడెంట్ గారు ఇది జరగకూడదు. మన మనుషులు పెద్ద చేసుకోవాలి. అన్ని కార్యకర్తలు కలిసిమెలిసి తీసుకొని పోయే అవసరం ఉన్నది. కానీ మన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ ఇది ఉన్నది. వాళ్ళకు మనం చూసుకునే బాధ్యత ఉన్నది. మీకు తెలవాలి, ఈ విలేజ్ కమిటీలు, ఈ విలేజ్ కమిటీ ఐడియాలు ఎక్కడికి వచ్చినాయి. ఎన్నో పబ్లిక్ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీకు అందరు కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, మీకు ఇల్లు మీ ఇంటికి వచ్చిస్తాం. ఇది ఎవరికి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పాటించింది. ఇప్పుడు ఏమైంది, బయట నుండి వచ్చినందుకు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఓడిచినట్టు అయిపోయారు. నేను ఎవరికి ఇగ్నోర్ చేయకుండా చెప్పడం లేదు, అందరు తీసుకొని నడవాలి. కానీ వాళ్ళ మీద ఒక దృష్టి ఎక్కబెట్టారు. వాళ్ళు 10 అసంతృప్తి ఉన్నారంటే ఇప్పుడు మీ ఎవరు అంత బలం ఉండాలా? నేను ఒకటే అడుగుతున్నాను, అందరికి ఇప్పటిమంటే ఒక అన్నింటిలో ఒక కోత పెట్టుకో, ఒక సిస్టమ్ పెట్టుకో. బైక్ ఒరిజినల్ ఇది అది ఒరిజినల్ మీకు గుర్తింపు లేదా మనకు అడగండి, నేను చెప్తాను. మీ ఎమోషన్ మీకు అందరికీ తెలుసు. నేను ఒకటే అంటున్నాను, మన ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు గుర్తింపు ఉండాలి, వాళ్ళకు అన్నింటిలో కోట ఉండాలి, అన్నింటిలో ఈ మాట ఎక్కువ పెద్ద కేర్ కలుసుకోవడం పెద్ద విషయం కాదు. మనం అందరూ కలుసుకొని కూర్చొని ఒక వెరీ వెరీ గుడ్ క్లియర్ అండర్స్టాండింగ్ అయితే అన్ని సక్రమంగా అయిపోతారు అని చెప్పి ఇది మరొకసారి గుర్తు చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే ఇంకా చెప్పేది లేదు, ఒక సంతోషమైన విషయం. ఇలాంటి
పరిస్థితుల్లో కూడా మన దేశానికి ఎంతోమంది నాయకులు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, బాలగంగాధర్ తిలక్ గారు కానీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇలా ఎంతో మంది నాయకులను ఒక వేదికపై తీసుకొచ్చి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నికైన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినప్పుడు దాని ఏమన్నారంటే ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా నేనున్నటువంటి పిసిసి ఉపాధ్యక్షులు ఉన్నటువంటి నన్ను ఈ వికారాబాద్ జిల్లాకు అబ్జర్వర్గా నరేంద్ర గారితో రావడం జరిగింది. అసలు ఈ సన్నాహక సమావేశం కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దానివల్ల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు జరగాల్సిన మేలు మంచి గుర్తింపు ఏమిటి అనేది ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. ఇది ఏఐసిసి వాళ్ళు నిర్ణయించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పార్టీ పటిష్టం పూర్తి స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ వరకు అధ్యక్షుడి వరకు దీన్ని పార్టీ బలోపేతం చేయడానికి కారణం. 2 సార్లు మనము ఎమ్మెల్యేని మార్చుకున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి రోహిత్ రెడ్డి అన్యాయంగా కార్యకర్తల్ని మోసం చేసి పార్టీని విడిచి మరి టీఆర్ఎస్ లోకి పోయిండు. ఆయన వెంబడి చాలా మంది కాంగ్రెస్ నమ్మకుండా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైనా ఒక జెండా ఎత్తుకుంటే అదే జెండా కింద ఉండాలనే నమ్మకం లేనటువంటి కొంతమంది మరి రోహిత్ రెడ్డి వెంబడి వెళ్ళిపోవడం అనేది వాస్తవమే. కానీ కొంతమంది మిగిలి ఆ కొంతమంది ఈరోజు తాండూరులో అంటే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో కూడా వచ్చారు. వాళ్ళు కూడా కలిసి కష్టపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కొంతమంది ఉన్నా ఆ కొంతమంది ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈరోజు శాసనసభ్యులై తాండూరు అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులని కొట్లాడి తీసుకొని వచ్చి రావడానికి ఒక కారణం. పటిష్టపరచాలి. మరి కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి మీనాక్షి నటరాజన్ గారు గతంలో పార్లమెంట్ సభ్యులుగా, తర్వాత పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్గా మన ప్రాంతంలో ఎన్నో మీటింగ్, ఒక టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా మీటింగ్ పెట్టినాం, యూత్ కాంగ్రెస్ మీటింగ్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఆ విధంగా తను అప్పుడు మనం అపోజిషన్లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని రాష్ట్ర దయచేసి నేను కూడా చెప్తా ఉన్నాను, మీ అందరి కృషితో మీరందరూ పార్టీ కార్యకర్త హక్కున చేర్చుకొని నన్ను భుజాల పైన మోసుకొని నన్ను గెలిపించినటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి కుటుంబ సభ్యులకు మంది నమస్కారం చెప్తా ఉన్నాను. ఉదాహరణకు సింగిల్ విండో చైర్మన్ ఉన్నాయి, ఎంపీలు ఉన్నారు, ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా సీనియర్లను కూడా ఎక్కడ ఒక దగ్గర అకామిడేట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మళ్ళీ తాండూరు అంటే పక్క పార్టీలు ఇక్కడ చూసి చూడడానికి కూడా భయపడే విధంగా ఖచ్చితంగా చేసుకుందాం. సమించి కృషితో మనమంతా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వారు ఇప్పుడైతే మన అబ్జర్వర్స్ ఏదైతే చెప్పిండ్రు తప్పకుండా 2017 వరకు 17 లోపల ఉన్నటువంటి లీడర్లకే పాత వాళ్ళకు 2017 లోపల కాంగ్రెస్ కొంచెం ఎవరైతే ఉన్నారో వారినే పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చేయమని చెప్పి మాకు కూడా సూచనలు చేసిండ్రు. తప్పకుండా దాన్నే పరిమాణికంగా తీసుకొని దాంతోనే ముందుకెళ్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే తాండూరు అంటేనే కాంగ్రెస్ చేసే విధంగా మనమందరం మీ అందరి సహకారంతో ఎవరు కానీ విపక్షం కానీ స్వపక్షమే కానీ ఇక్కడ చూడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నారు, 20 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లపల్లి తెలంగాణలో ఉంటుంది. ఖచ్చితంగా మనం అదే విధంగా ఉండాలా. అదే
అదేవిధంగా నడుస్తున్నది. మనం ఒకటే జరిగినటువంటి విషయాలు చాలా గొప్ప గొప్ప వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మీరు అందరూ కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఒక స్కూల్ చేయాలని మీరు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా గతంలో స్కూల్ ఒకటి బాత్రూమ్ కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోజు ప్రతి స్కూల్ని కూడా కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఈరోజు స్కూల్స్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నేను మార్నింగ్ కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఈ రోజు అంతా ఒక టీచర్స్ పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ పెడతా ఉన్నాం. కొన్ని వందల కోట్లు పెట్టి ఈరోజు ఆర్థికంగా ఇంత ఇబ్బందులు కానీ టీచర్స్ అంతా కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మన పిల్లల్ని ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లల్ని డ్రాప్అవుట్ తక్కువ ఉండాలా, ప్రైవేటుకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో ఉండే విధంగా స్కూళ్ళు నడపాలని చెప్పి Gracias.